హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా బిజినెస్ గురించి చూసుంటాం. ఇది చాలా సూపర్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇది గులాబ్ జామున్ రసగుల్లా తయారు చేసే మెషిన్ అనమాట. అంటే ఈ రౌండ్ సైజ్ బాల్ ఉన్నాయి కదా, అవి మనం చేతితో తయారు చేయాలంటే చాలా టైం పట్టుద్ది ఉండలు పట్టుకోవాలంటే మనం. సో ఆ గులాబ్ జామున్ ఆ బాల్ తయారు చేసేది అనమాట, ఆ రౌండ్ షేప్లో చూడండి. సో దీంట్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది. గంటకి 400 పీసులు తయారు చేసేది ఉన్నాయి, 1000 పీసులు తయారు చేసేది ఉన్నాయి. చూడండి ఇలా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. అది రసగుల్లా కావచ్చు, గులాబ్ జామున్ కావచ్చు, వేరే ఏదైనా స్వీట్ ఐటమ్ రౌండ్ షేప్లో కావాలన్నా పిండి కలపడానికి కూడా మెషిన్ ఉంది. చూడండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు. మెషర్ చేస్తున్నాను చూడండి. ఇంకొకటి చేతిలో పట్టేటప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒక పాయింట్ అయినా వచ్చే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో చేసేటప్పుడు మనకి కొన్ని కేజీలు డిఫరెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మెషిన్ అంటే అస్సలు రాదు, నూలు కొలత ఎగ్జాక్ట్లో వస్తుంది అనమాట. మనం ఏ పరిమాణంలో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో అదే సైజ్ అదే వెయిట్లో వస్తుంది. సో మనం దీన్ని ఏం చేయాలంటే మనం తర్వాత సిరప్లో వేసి మనం బాటిల్లో ప్యాక్ చేసి, మీకు చూసే ఉంటారు రెడీమేడ్ గులాబ్ జామున్ సేల్ చేస్తున్నారు కదా. సో క్యాన్స్లో వస్తున్నాయి. క్యాన్స్లో మీరు సూపర్ మార్కెట్లో చూస్తే క్యాన్స్లో వస్తున్నాయి. స్వీట్ షాప్స్లో నార్మల్గా పెట్టి ఉంటారు ట్రేలో, మనం అడిగితే బాక్స్లో పోసిస్తారు. పున్నెట్ బాక్స్ ఉంటాయి కదా అటువంటి టైప్లో. నెక్స్ట్ చిన్న చిన్న ప్యాకింగ్ మీకు పెరుగు కప్స్ ఉంటాయి చూడండి, దానికైనా పెద్ద కప్ సైజులో దాంట్లో పోసి ప్యాక్ చేసి కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ప్రతి షాప్స్లో బాటిల్స్లో వేసి నార్మల్గా చిన్న సైజు 5 రూపాయలని కూడా అమ్ముతున్నారు. షాప్స్లో ఉంటాయి, కాకపోతే అది సిరప్ అంతగా ఉండదు. సిరప్లో నానబెట్టి బాటిల్లో ప్యాక్ చేసి అమ్ముతుంటారు. చిన్నపిల్లలు ఎక్కువ తీసుకొని ఉంటారు. ఇలా రకరకాల సైజులో రకరకాల చోట రకరకాల పరిమాణంలో దొరుకుతున్నాయి అన్నమాట, రకరకాల రేట్లతో. ఈ మెషిన్ పెట్టుకొని మనం పెద్ద మొత్తంలో తయారు చేసి ఇవి అన్ని షాప్స్కి వేయచ్చు, అన్ని స్వీట్ షాపుల్లో కూడా వేయచ్చు. వాళ్ళకి పని తక్కువ కదా. సో వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు అడిగే రేటుకి మనం కాస్త అటు ఇటుగా మాట్లాడుకొని పెద్ద మొత్తంలో స్వీట్ షాప్లో సేల్స్ ఉంటే మనం వేయొచ్చు అనమాట. అంటే స్వీట్ షాప్ అంటే వాళ్ళ 100 రకాల స్వీట్స్ ఉండొచ్చు, అన్నిటికీ మెషిన్ కొనుక్కొని ఉండలేరు కదా. కనుక ఒక ఐటెం మనం ఇస్తున్నామంటే తీసుకుంటారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ చిన్న చిన్న షాప్స్కి ఆ రకం చిన్న సైజ్ వేసి కూడా వేయచ్చు అనమాట. నెక్స్ట్ క్యాన్లో ప్యాక్ చేసి మీరు బ్రాండింగ్ చేయొచ్చు. మీ ఓన్ బ్రాండ్ మీద ఫుడ్ లైసెన్స్ తీసుకొని చక్కగా మీ GST ఇవన్నీ తీసుకొని మీ ఓన్ బ్రాండ్ మీద చేయొచ్చు. ఈ మెషిన్ ఎంత పడుతుందంటే మినిమం మీకు 1,90,000లో మంచి మెషిన్ దొరుకుతున్నాయి. అంటే 1,90,000 నుంచి మొదలవుతుంది. ఇంకా ఎక్కువ 2.5, 3.5, 4.5, 5 లక్షల్లో కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రొడక్షన్ని బట్టి గంటకి ఎన్ని గులాబ్ జామున్ తయారు చేస్తుంది ఆ బాల్ అంటే 400, 500, 1000, 2000, 3000, 10,000 పీసుల ఎన్ని పీసులు తయారు చేస్తుందో దాన్ని బట్టి మెషిన్ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇది కాన్సెప్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు గులాబ్ జామున్ తయారు చేయడానికి కూడా మెషిన్ ఉంది, ఫాస్ట్గా ఇలా ప్యాక్ చేయొచ్చు అని కాన్సెప్ట్ని తీసుకోండి. మీరు గులాబ్ జామున్ మేకింగ్ మెషిన్ అని మీరు గూగుల్ చేస్తే వస్తుంది. చాలామంది మెషిన్ సప్లై ఇస్తున్నారు. ఎవరి దగ్గర కొనాలనేది మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా. ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా మెషిన్ వీళ్ళ దగ్గర కొనండి అన్నానే అనుకోండి, ఏమంటారు ఆ కంపెనీ వాళ్ళు నీకేమైనా డబ్బులు ఇస్తున్నారా, ఆ మిషన్ కొంటే కొనిపిస్తున్నావా అంటారు. సో ఈ తలనొప్పి నాకెందుకు, కాన్సెప్ట్ చెప్తున్నా, కాన్సెప్ట్ తీసుకోండి. గులాబ్ జామున్ మేకింగ్ మిషన్ అని గూగుల్ మైక్ ఆన్ చేసి చెప్పినా చాలు, స్పెల్లింగ్ వేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గులాబ్ జామున్ మేకింగ్ మిషన్ సప్లయర్స్ ఇన్ ఇండియా అని కొడితే వస్తుంది. మీ ఇష్టం అబ్బా, ఓకేనా. అవి చూసుకోండి, డైరెక్ట్గా వెళ్ళండి, డెమో చూసుకోండి ఎలా వర్క్ చేస్తుంది. వేరే ఎక్కడైనా ఇచ్చారా, వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూడండి. ఈ కంపెనీ వాళ్ళ దగ్గర అడిగి రిక్వెస్ట్ చేసుకొని అక్కడ కూడా వెళ్ళి చూసి కనుక్కోండి, ఏం తప్పేం లేదు. కాన్సెప్ట్ తీసుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ దొరకడమే కష్టం. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎంతో కొంత 5,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, 5 కోట్లు కావచ్చు. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.